నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు వచ్చేసి ఆలూ ఫ్రై విత్ ఎగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. ఈ ఆలూ ఫ్రైలో ఒక ఎగ్ కనుక వేసి మనం ఫ్రైని తయారు చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఏ విధంగా చేయాలో చూద్దాము, వచ్చేసేయండి. ఇప్పుడు ఆలూని తీసుకొని శుభ్రంగా కడిగి పీల్ ఆఫ్ చేయాలి. చూసారా, ఈ విధంగా పీల్ ఆఫ్ చేసేసి మ్యాక్సిమం ఈక్వల్ పీసెస్ వచ్చేటట్టు కట్ చేయండి. ఈక్వల్ పీసెస్ కట్ చేస్తే అది ఫ్రై అయ్యేటప్పుడు ఈవెన్గా అన్ని ముక్కలు అంత సమానంగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లో వాటర్ పోసుకొని ఆ వాటర్లో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయండి. యాడ్ చేసి వాటర్లో సాల్ట్ అంతా కలిసే విధంగా ఒక్కసారి తిప్పండి. తిప్పేసి దీనిలో మనం ఈవెన్గా కట్ చేసుకున్నటువంటి ఆలు ముక్కల్ని మొత్తం అన్నీ వేసేసేయండి. వేసి ఆ ముక్కలకి ఆ సాల్ట్ వాటర్ పట్టేటట్టు మరొక్కసారి ముక్కలన్నిటిని తిప్పి ఒక 2 నిమిషాల పాటు వదిలేయండి. 2 నిమిషాల తర్వాత ఒక నాప్కిన్ తీసుకొని దాని మీదకి ఈ ముక్కలన్నిటిని వేసేసి తడిని కొంచెం ఆరనివ్వండి. అంటే తడి తుడిచినట్టు అలా రబ్ చేయండి. చూసారా, ఈ విధంగా ఒక కాటన్ నాప్కిన్ తీసుకొని ముక్కల్ని రబ్ చేసామంటే తడంతా శుభ్రంగా పోతుందన్నమాట. చూసారా, ఈ విధంగా చేసినటువంటి వాటిని ఫ్రై చేసుకోవాలి అంతే. ఏ విధంగా అంటే ఒక బాండీ తీసుకొని ఆ బాండీలోకి ఆయిల్ని ఒక 3 స్పూన్స్ అయితే వేసానండి. వేసి దీనిలోకి తాలింపు గింజల్ని వేయండి. ఆవాలు, మినపగుండ్లు, అదేవిధంగా కొంచెం పచ్చిపప్పు వేసేసి వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఈ తాలింపు గింజలు ఫ్రై అయితే మంచి అరోమా వస్తుందండి. అరోమా వచ్చినప్పుడు మాత్రమే మనం కట్ చేసుకున్నటువంటి ఆలు ముక్కల్ని యాడ్ చేయాలి. ఈ విధంగా ముక్కలన్నిటినీ తాలింపుకి యాడ్ చేసి తాలింపు అంతా ముక్కలకి పట్టేటట్టు బాగా తిప్పండి. చూసారా, ఈ విధంగా. దీనికైతే ముక్కలు ఏగే వరకు పైనుంచి సాల్ట్ని అయితే మనం యాడ్ చేయొద్దండి. ముక్కలు బాగా ఏగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ముక్కల్ని ఈ విధంగా కదుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. చూసారా, ఈవెన్గా పరుచుకొని ఫ్లేమ్ అంతా ముక్కలకు అంటేటట్టు బాగా బ్రౌన్ కలర్కి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ముక్కల్ని అయితే వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముక్కలు వేగిన తర్వాత సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసేసి ఉల్లిపాయ ముక్క ఫ్రై అయ్యే వరకు మళ్ళీ వేయించండి. ఉల్లిపాయ ముక్క ఫ్రై అయిన తర్వాత అంటే ఇది పచ్చి దనమంతా పోయి ఉల్లిపాయలో బాగా ఫ్రై అవుతుంది. ఆ ఫ్రై అయ్యే వరకు ఓపిక్గా ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. చూసారా, ఉల్లిపాయలోని తడంతా పోయి చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ వేగిన తర్వాత దీనికి మనము పసుపు, అదేవిధంగా సాల్ట్ని యాడ్ చేయాలి. ముందే సాల్ట్ని యాడ్ చేస్తే ఆనియన్ అండ్ ఆలు ముక్కలు వచ్చేసి సరిగా ఫ్రై అవ్వండి, మెత్తగా తయారవుతాయి. ఫ్రై అయిన తర్వాత మాత్రమే సాల్ట్ని యాడ్ చేయాలన్నమాట. చూసారా, సాల్ట్ పసుపుని కూడా మొత్తం ముక్కలకి పట్టించిన తర్వాత ఒక ఎగ్, 2 ఎగ్లైనా వేసుకోవచ్చండి. ఇంట్లో నాకు ఒక ఎగ్గే ఉంది, అందుకని ఒక ఎగ్గే వేసి చూపిస్తున్నాను. 2-3 ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. ఒక ఎగ్ కొట్టేసి ఆ ఎగ్ అంతా ఫ్రై అవ్వాలి, బాగా ఫ్రై అవ్వాలి ఎగ్. అప్పటి వరకు తిప్పుతూ ఉండండి. చూడండి, ఎగ్ కూడా ఫ్రై అవటానికి వచ్చేసింది. 1-2 నిమిషాల్లో ఎగ్ ఫ్రై అయిపోయిద్ది అనమాట. ఎక్కువ టైం అయితే తీసుకోదు. ఎగ్ ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేయండి. కారం యాడ్ చేసిన తర్వాత ముక్కలన్నిటికీ కారం పట్టేటట్టు కర్రీని తిప్పండి. చూసారా, ఈ విధంగా తిప్పి కారం వేసిన తర్వాత కూడా 1 నిమిషం పాటు ఈ ఫ్రైని అయితే వేగనివ్వండి. కారం వేగితేనే అదనమైన టేస్ట్ మనకి యాడ్ అవుతుందన్నమాట. చూసారా, ఈ విధంగా 1 నిమిషం పాటు వేయించేసి స్టవ్ కట్టేసేసేయండి. ఏ వంట అయినా మనం చేసేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడు మన కూర మాడకుండా ప్రాపర్గా కుక్ అవుతుందన్నమాట. చూసారా,
కానీ ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కార్బోహైడ్రేట్స్ విత్ ప్రోటీన్తో తీసుకున్నట్టు కూడా ఉంటుంది. ఇలా తయారైనటువంటి ఆలూ ఫ్రైని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చూసారా, ఈ విధంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేనికైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.